అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయంపై మాట్లాడబోతున్నాం. ఏంటంటే, ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉపవాసం ఎలా చేయాలి? అసలు ఉపవాసం ఉండడం అల్లాహ్ ఎందుకు మనకు ఆజ్ఞ ఇచ్చాడు? తెలుసుకుందాం ఈరోజు. చాలామంది ఉపవాసం అంటే కేవలం ఆకలితో ఉండటం అనుకుంటారు. కానీ అది కేవలం ఆకలితో ఉండటం కాదు. అది మన హృదయాన్ని, మన ఆలోచన, మన ప్రవర్తన, మన ప్రవర్తనను శుభ్రం చేసే ఒక ఆధ్యాత్మిక సాధన. అసలు ఉపవాసం ఎందుకు అవసరం? ఫస్ట్ తెలుసుకుందాం. అల్లాహు తాలా పవిత్రమైన ఖురాన్‌లో ఇలా చెబుతున్నాడు. బఖ్రా 2 1:8-3లో ఇలా అంటున్నాడు. ఓ విశ్వాసులారా! మీకు ముందు వారిపై విధించినట్లే ఉపవాసం మీకు కూడా విధించబడింది. తద్వారా మీరు తఖ్వా పొందుతారు. ఇక్కడ ముఖ్యమైన మాట తఖ్వా. తఖ్వా అంటే అల్లాహ్‌ను భయపడుతూ ఆయనకు దగ్గర అవ్వడం. ఉపవాసం మనలో సహనం పెంచుతుంది. పాపాల నుంచి దూరంగా ఉంచుతుంది. పేదల ఆకలి బాధను అర్థం చేసుకునేలా చేస్తుంది. మన మనసును కంట్రోల్ చేయడం నేర్పుతుంది. అసలు ఉపవాసం మన జీవితాన్ని ఎలా మార్చుతుంది అంటే, మనకు కోపం వచ్చినప్పుడు మనం సహనం పాటించడం నేర్చుకుంటాం. మనకు తినాలని ఉన్నప్పుడు మనం అల్లాహ్‌కు భయపడుతూ ఆకలితో ఉంటాం. ఇది మన డిసిప్లిన్ పెంచుతుంది. ఉపవాసం కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా శుద్ధి. చెడు మాటలు మాట్లాడకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఎవరికైనా కూడా అన్యాయం చేయకూడదు. ఇవన్నీ కూడా నిజమైన ఉపవాసంలో భాగాలు. అసలు ఉపవాసం ఎలా చేయాలి? ఏ టైంలో చేయాలి? అంటే సెహ్రీ అంటే ఫజర్ నమాజ్. ఫజర్ నమాజ్ స్టార్ట్ చేసే ముందు సమయంలోనే అన్నం తినడం ఆపేయాలి. సూర్యాస్తమయం వరకు ఏమి తినకూడదు, ఏమి తాగకూడదు. మళ్ళీ సాయంకాలం అంటే మగ్రిబ్ సమయంలో ఉపవాసాన్ని విరమించాలి. నియ్యత్ అంటే ఇక్కడ ఉపవాసం యొక్క ఉద్దేశం మన హృదయంలో కేవలం అల్లాహ్ కోసమే ఉపవాసం చేస్తున్నాను అనే ఉద్దేశం ఉండాలి. ఉపవాసం సమయంలో నమాజ్ సమయానికి చేయాలి, ఖురాన్ చదవాలి, దువా చేస్తూ ఉండాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి. మనకు ఉపవాసం వల్ల కలిగే లాభాలు: శరీరానికి డిటాక్స్ అందుతుంది, మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఆత్మకు శాంతి కలుగుతుంది, పాపాల క్షమాపణ కూడా దక్కుతుంది. రంజాన్ నెలలో చేసే ఒక మంచి పని ఇతర నెలల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఓవరాల్‌గా మనం ఉపవాసం గురించి తెలుసుకోవాల్సినది ఏంటంటే, ఉపవాసం అంటే కేవలం మనం ఆకలితో ఉండటం మాత్రమే కాదు. అది మన జీవితాన్ని మార్చే ఒక మార్గం. అల్లాహ్ మనందరికీ నిజమైన ఉపవాసం చేసే తౌఫీక్ ఇవ్వాలి. మన ఉపవాసాలను అంగీకరించాలి. ఆమేన్. ఈ వీడియో గాన మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్లాహు అక్బర్.